చిన్నతనం నుండి తల్లిదండ్రులంటే ప్రేమ, వాత్సల్యం, గురువు అంటే గౌరవం, దైవం పట్ల భక్తిభావం ఇవి అన్ని సమపాళ్లలో కలిసిన మచిలీపట్నం వాస్తవ్యులు, పూజ్యులు శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు తాను ఎంతో ఇష్టంగా చదువుకున్న సంస్కృతాంధ్రము చేత లాభించిన ఉపాధ్యాయ వృత్తిని వినమ్రంగా స్వీకరించి ఎంతో మంది విద్యార్థులకు చక్కటి విద్యనందించి వారిని తీర్చిదిద్ది క్రమశిక్షణాయుత ఉపాధ్యాయ వృత్తి నుండి పదవి విరమణ పొందిన తర్వాత తన జీవితాన్ని మరింత విశేషంగా ప్రవచన కార్యక్రమాలకు అంకితం చేశారు. తన మృదు మధురమైన గొంతుకతో రామాయణము, మహాభారతం, భాగవతం, భగవద్గీత, శివానంద లహరి, సౌందర్య లహరి ఇలా ఎన్నింటినో భక్తులకు సులువుగా అర్థమయ్యే విధంగా ప్రవచనముల ద్వారా తెలియచేస్తూ అందులో ఉన్నటువంటి జీవిత సత్యాలను మనోహరంగా మనస్సుకు హత్తుకునేలా తెలుపుతూ తన జీవితాన్ని సార్థకం చేసుకున్నారు. ఇంతవరకు ఎన్నో కార్యక్రమాలలో పాల్గొని విశేష భక్త జనాదరణను పొందిన శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి జయంతిని పురస్కరించుకుని అనంతపురం శ్రీ శృంగేరి శారదా మఠం నందు 3 రోజులు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి సౌందర్య లహరిపై నిర్వహించిన విశ్లేషణాత్మకమైన ప్రవచన కార్యక్రమాన్ని 12 భాగాలుగా మీకోసం అందిస్తున్నాం. విందాం, తెలుసుకుందాం, ఇతరులకు తెలియజేద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.